जबरदस्त खतरनाक कॉमेडी शो बिड्डा ఇది నా అడ్డా బిడ్డా ఇది నా అడ్డా ఏంది మేడం ఏంది అట్ట చూస్తా ఉండారు ఏంది సారు టీములు తగ్గినయే కామెడీ తగ్గిందేమో అని అనుకుంటా ఉండారా టీములు ఎన్నన్నా తగ్గినయే నీ యొక్క కామెడీ తగ్గేదేలే ఏంటి పుష్ప చేయలేచింది టీములు లేసిపోతా ఉండే చేయలేతే ఏమొచ్చిందిలే అమ్మే ఏంది కాలు మీద కాలు వేసినావా ఈ కాలు నాది ఆ కాలు నాది నేను పెట్టుకుంటే నీకేంటి బాధ ఆ కాలు ఈ కాలు ఓకే అమ్మే మేనేజర్ కాలు రాకుండా చూసుకో అర్థమైతుందా సరేగానే ఎవడైనా రానియా ఈ సిండికేట్ నాదే ఎవడైనా వచ్చాడంటే నీ యొక్క గొడ్డలతో ముక్కలు ముక్కల కింద నరుకుతావు వాడిని ఎవడు వస్తాడో కదా నేను చూస్తానా ఏడేసినావు నాటకమా ఏ నాటకం నాటకం కాదే ఇదే నేను పుష్ప 2నే పుష్ప 2 మరి ఇదేంద్రా ఇది పుష్ప 1 లేచింది ఇది పుష్ప 2 లేచింది నేను యాజ్ టీస్ పుష్ప 2ని దించినట్టున్నానా లేదు నీకే ఎవడు దించినట్టు చాలా ఇబ్బందిగా చేస్తున్నావు మచ్చా నువ్వు మొన్న కృష్ణ భగవాన్ గారి ఇంటికి శాంతి స్వరూపుని తన్మయ్యని పంపించామంటే ఎందుకు నైట్ ఫోన్ చేసి 2 చెక్కలు ఇంటికి పంపించు అన్నాడు ఆయన అడిగింది గంధం చెక్కలు మచ్చా అవి కూడా మంచి గంధం టేకు చెక్కలు పట్టుకుంటే వదలవా మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా నాకు అర్థం కాక అడుగుతా ఎప్పుడు వచ్చినా గానీ జడ్జిలతో గొడవ పడతావు ఎందుకు అసలు నీ ధైర్యం ఏంటి ధైర్యం ఏంటి అని అడిగావు కదా అవును వచ్చా ధైర్యం నా వెనకాల ఉన్నవాడు సారు వాడు కనుక వచ్చాడు అనుకో నీ బ్యాట్ నేమ్ నా బ్యాట్ నేమ్ మొత్తం వాడే తీసుకుంటాడా అవునా చూస్తావా చూస్తా మచ్చా బిడ్డ ఇది నా అడ్డా ఏమే తొల్ల వరిసినయా పుష్పవతి పుష్పవతి అంటాడు ఏంది పుష్పవతి కాదు పుష్పత్రి అయ్యి బాబు నా వెలివేషన్ ఎలా ఉందబ్బా ఎలివేషన్ నిన్నటి వరకు ఎలిమినేషన్ లో కొట్టుమిట్టాడా ఈసారి సిండికేట్ నాది ఏడ దొరికిన సంతరా ఇదంతా ఏ టీమ్ లో చెత్త అంతా నా టీమ్ లోనే పెట్టారేలా శ్రీవల్లి అని ఒక అమ్మాయి లవ్ చేసిన మచ్చా బాగుంటుందా చూస్తారా చూస్తా మచ్చా పిలు మే శ్రీవల్లి చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే ఏంది మే బొట్టు పెట్టి మంచి అందంగా రెడీ అయినవులా నువ్వా నీకోసమే అబ్బి నా కోసం మన కింద వేరే పడతా రీల్స్ ఎందుకమ్మి సరిగానే ముద్దిస్తావా నాకు దుడ్డుండదా లేదు మరుగుదొడ్డు ఉంది దుడ్డు లేదు గానీ ముద్దు కావాలంటే గొడ్డుకి ఇవ్వా ముద్దు నువ్వా ఏమన్నట్టు జోకులు మచ్చా ఇవా మచ్చా నాకు ఫిగర్ ఉంది మచ్చా ఎక్కడ అమ్మాయ్యా ఇటుకేస్తే వచ్చేస్తా మచ్చా పిలు కమాన్ నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే చిటికేస్తే ఏంటి మచ్చా అట్లా చూస్తున్నావు ఇది చిటికే కాదు మచ్చ సైగ చేసిన వచ్చేటట్టే ఉంది కానీ ఆయన అదృష్టవంతుడు స్వామి అవునా ఎందుకు మచ్చా నీ దగ్గర ఉండే సరుకు అంటే దీని దగ్గర ఉండే సరుకు ఎక్కువ తెలుసా ఇదిగో అబ్బి ఎందుకు అంత డల్ గా ఉండావు బేరాలేం లేవు అమ్మి అవును నువ్వెందుకు అంత ఎనర్జీగా ఉన్నావు బేరాలు ఏం మాట్లాడుతున్నావురా మచ్చా పుష్పత్రి చూడు ఎట్టా సిగ్గుపడుతున్నాడు వాడు సిగ్గుపడట్లా మరి ఈ గ్యాప్ లో డైలాగులు గుర్తు తెచ్చుకుంటున్నాడు మచ్చా అది కాదు నా లైఫ్ లో కలర్ఫుల్ లవ్ స్టోరీ ఉంది మచ్చా నవ్వు తెలుగు ఏమ్మే అంటవా అమ్మావా అంటవా మచ్చా నువ్వు ఎలాగో ఎదగట్లేదని తెలిసి ఎదుగున్నదని లవ్ చేసావా నీకు వచ్చిన పేరు కంటే పొడుగ్గా ఉంది కదా మచ్చ ఇదా నా అమ్మాయితో మాట్లాడతా మాట్లాడు నువ్వు వానైతే నేను గొడుగైతా నువ్వు ఎండైతే నేను నీడైతా ఇలాంటి డైలాగ్స్ వాడితే నువ్వు బ్యాడ్ అవుతావు ఏమి నంగనాచుల్లారా ఏంది మే అట్టంటా ఉండవు ఏమున్న వాళ్ళనేమో మీరు తీసుకొని ఫేమ్ లేనోడిని నాకంట కడతారా మీ
మీ కూడా మాకు వద్దు కానీ శ్రీవల్లి నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావా? ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడబ్బి. మాట్లాడతానే. శ్రీవల్లి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఏదైనా మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడు. నేను చాలా సార్లు ఇంటికి వచ్చాను అమ్మే, నువ్వే ఉండట్లేదు. పోనీ ఎక్కడ ఉంటావో చెప్పి అక్కడికే వస్తాను. ఏమే శ్రీవల్లి, నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వు ఫేమస్ అయినప్పుడు. అది అవ్వదు కానీ పో, ఇంటికి వచ్చి మాట్లాడుతావు. వెనక్కి మన పెళ్లిళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినాయి. మన లైఫ్ లో ఒకే ఒక చిన్న లోటు, అశకావత్ గా ఏమి చేయలేదని. మన లారీ లాపింది వాడే. వాడు నాకు దొరకాలి, వాడిని నేను నరకాలి, వాడిని నేను కొరకాలి. మనం గంధపు చెట్లు ఉంటాయి కదా అడివి, అవును, అడవికి వెళ్ళి మాటేద్దాము. వాడు రాగానే ఏదో ఒకటి చేస్తాం. ఇన్నాళ్ళు మనం ఏం చేయలేకపోయాం అనుకున్నాం కానీ శిఖావత్తా ఎవరా? ఎవరు నువ్వు? శరాబత్ కాదు, షికావత్ అంటున్నాడు. షికావత్తా నేనెవరో తెలుసు? పుష్ప. ఏంటి పుష్ప అంటాడు? ఏంది వాడా? ఏంటి పుష్ప అంటున్నాడు? మరి ఎందుకు నోరా? నోరు తిరగట్లేదు. మరి ఆ లేడీ గట్ట ప్లాన్ కలిసి తిరిగితే నోరు ఎలా తిరుగుతుంది అడిగా? నీళ్ళు పడేయమంటావా? వద్దు పడేయమంటావా? వాడికి నువ్వు షికావత్ అని చెప్పావా, ట్రాఫిక్ పోలీస్ అని చెప్పావారా? ఎందుకు చాలా లారీ లాపుతున్నాడు ఏంద్రా వాడా? ఈ పని చెప్తా పుష్ప. ఏంటి వచ్చి అంత బెదిరించాడు? వీడితో మనకెందుకు లేగానే వాడిని అట్టయితే ఆట కట్టించినాం. వెళ్ళి శ్రీవల్లిని పెళ్లి చేసుకుందాం పదండి. పుష్పకి శ్రీవల్లితో పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నైట్. మొత్తానికి నాకు ఫస్ట్ నైట్ ఈ రోజు. అవునబ్బి. మంచాలు ఇరగాలే. ఈ రోజు మన ఫస్ట్ నైట్. మంచాలతో పాటు సోఫాలు కూడా ఇరగాలి. ఈ రోజు మన ఫస్ట్ నైట్. ఇల్లు ఊగాలి. ఇంకా అస్సలు లేట్ చేయండి. నేను ఫస్ట్ టైం చిగ్గేస్తున్నా నాకు తీయాలంటే. లేట్ ఏందమ్మా, దా త్వరగా. ఏంది రవచ్చేది మీ కాడికి? అయినా అందరిలో మా నాన్నని అవమానిస్తారా? ఇంతకి ఎవడాడు మీ నాన్న? మా నాన్నని చూసి తట్టుకోగలరా? ఎవడాడా? ఒక పులి, ఒక సింహం మా నాన్న. నిన్నెవరైతే ఏడిపించారో నీ ముందే బట్టలు ఉడిదీసి నించోబెట్టా. నువ్వు హ్యాపీయే కదా? నాన్నకంటే నువ్వే ఎక్కువ హ్యాపీగా ఉండట్లేవు నువ్వు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మచ్చా? ఏముందే, ఏదో ఒక శ్రీవల్లిని ఎత్తుకోవాలి. పోండే మచ్చా. రాజు, నాకు ఒక చిన్న డౌట్. ఏంటమ్మా? నువ్వు నాకంటే ముందు ఇద్దరిని ప్రేమించావు కదా, అవును. వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేశారు? వాళ్ళకు మంచి మాట చెప్పా, వదిలేశారు. ఏం మాట? ముగ్గురం కలిసి ఉందాం అన్నాను, తప్పన్నారు, వెళ్ళిపోయారు. నన్నేం చేయమంటావే? సరే కానీ రాజు, రేపు మనకు పెళ్ళై బాబు పుడతాడు కదా, నీ పేర్లో నా పేర్లో హీ తీసి నహి అని పెడదాం. ఇంకా నా పేరు సాంబశివరావు, దీని పేరు కామాక్షి కాలేదు. ఎందుకు? ఆడి పేరు సంకాని పెడుతూ కదా నువ్వు. మనం చాలా రోజులైంది కదా పార్క్ వెళ్ళి, సరదాగా పార్క్ వెళ్దామా? వద్దు, పార్క్ అంటే పార్కు క్యాబ్ బుక్ చేయాలి 200, ఐస్ క్రీమ్ 100. ఏంటి రాజు ప్రతిదానికి లెక్కలు వేస్తూ ఉంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను పిల్లల్ని ఎలా పోషిస్తావు? పెళ్లి అన్ను ఇంతకు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావే? ఇంటికి వచ్చి నాన్నతో మాట్లాడు మరి. నువ్వు సర్లే నువ్వు పో, నేను వచ్చి మాట్లాడతావా? అమ్మ వీళ్ళ నాన్నతో మాట్లాడాలంటే బాబు ఎలా ఉంటాడో ఏంటో. చిచ్చి గుర్తుందా? ఎలా మర్చిపోతాను? 5 ఏళ్ల క్రితం ఒక ఈవెంట్ లో స్టేజ్ వెనక కలిసాము, ఇప్పుడు స్టేజ్ పైన కలుస్తున్నాము. 5 సంవత్సరాల క్రితం గుర్తు పెట్టుకున్నావు అంటే నువ్వు చాలా సూపర్ అమ్మా. చూడండి సార్, నా దగ్గరకు వచ్చి కామ్ గా ఉన్న మొదటి వ్యక్తి చివరి వ్యక్తి కూడా ఇతనే. అది సరే, అది పక్కన పెట్టి ఆ దొండ పండిలా ఇవ్వవా? దొండపండు ఎక్కడుందండి? ఇది దొండ పండే. మీరు మీ మోటు సరస. సరే గాని ఇంట్లో పనులు అయినాయా? పని ఇంకా అవ్వలేదండి, ఆ పని చచ్చినోడు ఇంకా రాలేదు. ఆ పనోడు ఎక్కడ చచ్చాడు? అరే పనోడా! అరే పనోడా, ఏం చేస్తున్నావురా? అయ్యగారు నాకు చిన్న డౌట్ అండి. ఏంటది? మీకు ఎంతమంది పిల్లలు? 4. 4 పిల్లలు ఉన్నా మీరు పనోడా? ఖాళీగా ఉన్న నేను పని ఉన్నా అయ్యగారు? ఇదంతా కాదులే కానీ ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయే, వేయరా, నేను ఇవ్వలేను. ప్లీజ్ మీ దండం పెడతా, 1000 రూపాయలు ఇవ్వండి అయ్యగారు. నేనే అమ్మగారి దగ్గర అనుకున్నా. నేను అమ్మగారికి ఇటానికి అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెందుకు అమ్మగారికి ఇస్తావురా? అదే మొన్న అప్పు తీసుకోండి, రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, ఇచ్చేద్దామని ఒకేసారి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? కూతురు పిలు. నన్ను అలా అంటారు కానీ మీ అమ్మాయి వేరే వాడితో తిరుగుతుంది తెలుసా? ఏంటి నా అమ్మాయి వేరే వాడితో కావాలంటే పిలిచి అడగండి. దాని పిలువురా ఒకసారి.
ఏమే కూతురు చెప్పండి నాన్న. పనోడు ఏదేదో మాట్లాడుతాడు. నువ్వెవరు నన్ను ప్రేమించావా? అది ప్రేమిస్తున్నాను నాన్న. ఒకసారి పిలిపించి చూస్తా. నువ్వు నా కూతుర్ని ప్రేమించావా? అవును సార్, ప్రేమించాను సార్. తప్పేముంది? నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే నా కూతుర్ని పోషిస్తావా లేదో నేను కల్లారా చూడాలి. పోషిస్తా సార్, అవసరం కూలి పని చేసుకునే సరే పోషిస్తా. అయితే ఒక వారం రోజులు మమ్మల్ని సాధు చూడు, అప్పుడే నా కూతురు నువ్వు ప్రేమించిన పెళ్లి చేసుకుంటా నమ్ముతా. వారం రోజులు మీ ఫ్యామిలీ అంతా నేను చూస్తా. వారం రోజులు అంటే పప్పు ఉప్పు అదొక ఇదొక. ఓకే సార్, చూసుకుంటాను సార్. దాన్నే ఉంది, మీరు నలుగురే కదా. మా ఫ్యామిలీ మొత్తం వస్తుందయ్యా. సరే రండి, మా ఇంటికి నేను తీసుకెళ్తాను. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. రమేష్ గారు, మనం జూ పార్క్ కి వెళ్ళాలి. జూ పార్క్ మన దగ్గరికి తీసుకురాకూడదు. పెళ్లి క్యాన్సల్. దేనికి? వాళ్ళ బిడ్డలయ్యా. బిడ్డ ఒక్కొక్కడు ఇంద్రనగర్ గడ్డంతో ఈడి మీ బిడ్డ ఏందిరా? మామయ్య గారు, అత్తయ్య గారు, మీరు మా ఇంట్లో ఉండండి. ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా. అర్థమైందా? మీ అమ్మ తీసుకుని లోపలికి వెళ్ళిపో. లోపలికి వెళ్ళండి, మిత్రులు లోపలికి వెళ్ళండి. దాకా ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు నన్ను. గులే జరగలేదు. ఏంటి బావ కోపంతో? అరే బావ నవ్విద్దామా? నవ్విస్తారు. బామ్మర్దులు ఇంత నవ్వించారంటే నేను బావను కూడా నవ్వించాలి. అంతసేపు ఏమి నుంచి ఉంటారు? ఈ కుర్చీలో కూర్చోండి, నేను అలాగే ఇలా వచ్చేస్తాను. డాడీ కుర్చీ చాలా వీక్ గా ఉందండి. కుర్చీ వీక్ లేదు, ఇదంతా వేసుకుని కూర్చుంటే ఈ కుర్చీ ఎరగదా? మరి ఇలాంటి ఇంట్లో ఉండడానికి సిగ్గులేదా మీకు? ఇలా అయితే పెళ్లి క్యాన్సల్. వాడు కుర్చీ ఎరగొట్టి నా మీద అరుతారు మీరు. డాడీ వాష్రూమ్ కి వెళ్తాను. వాష్రూమ్ కి వెళ్తావు? నీ బాసుగా అలా. అల్లుడు, ఏమైంది? పెళ్లి క్యాన్సల్. ఎందుకు? ఇంట్లో వెస్టర్న్ బాత్రూమ్ లేదు అల్లుడు. నేను వెస్ట్రన్ బాత్రూమే పెట్టాను రా. నీ చిన్న కొడుకు వెళ్ళి కూర్చున్నాడు కదా, ఆ వెస్ట్రన్ దిగి 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 ఇండియన్ అయిపోయింది అది. బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది అబ్బా. దానికి ఇబ్బంది అయిపోయింది. లెక్కలేందో బాగా ఒంటరి కూర్చున్నట్టున్నాడు. నాకేందో ఏం అర్థమై సావట్లేదు. మీకు దండం పెడతా, లోపలికి వెళ్ళి ఆడుకుంటారు. ఇక్కడ నా ప్రాణం దీకంట్రా. నైట్ అయ్యింది, వాళ్ళ తిండి గిండి ఆపేసి వచ్చి పడుకునే టైం అయింది. రండి బాబా రండి. బావ నిద్ర వస్తుంది బావా. మంచం మీదకి వెళ్ళి పడుకో. బ్లడీ పర్వట్ చూసుకోవాలి కదా. నువ్వు పనోడు లాగా నోరు మూసుకుని కింద పడుకోండి. ఆ మంచం కూడా ఇరిగిపోయింది. రే ఇట్రా. కొన్ని వాటర్ తాగాలి. నువ్వేంటి రాజు ఈ టైంలో? దేనికి లెగిస్తారో తెలీదా? ఎందుకు? నువ్వేంది ఈ టైంలో ఎందుకు వస్తారో తెలీదా? దేనికి వస్తారు? కనిపించకుండా ఉండాలి. ఈ కొట పక్కనే పడుకోవాలి. ఏంటి ఈ టైంలో? అల్లుడు గారి ఇంటికి వచ్చేసి 6 రోజులు అవుతుంది. గుర్తుందా మీకేమన్నా అసలు? అవునవును, ఈ రోజు పెళ్లి చేయాలి. అల్లుడిని పిలిపించు. అల్లుడు, డాడీ నా పక్కన పడుకున్నాడు. ఒరే అని దొక్కేశావా? అల్లుడు చచ్చిపోయాడు, బతికాడు. మరి చావుకుంటాడండి. అలాంటి పందులు పక్కన పడుకోబెడితే. అరే రే, అల్లుడిని లోపలికి తీసుకెళ్దాం రా. నమస్కారం అండి కృష్ణబాబన్ గారు. నమస్కారం అండి ఖుష్బు గారు. నమస్కారం అండి. ఏం రశ్మి, ఏంటి ఎలా ఉన్నా? నేను బానే ఉన్నానులే గాని ఏంటి కామెడీ ఉంటదా? ఏంటో స్కిట్ లో కామెడీ ఉంటదా? సరే రా, ముద్దు పెడతా. వస్తున్నా. చెప్పు తీసుకొడతా. సరే గాని అందుకే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నా? అర్థమైంది, గాలి దెబ్బకి చెవులు పోయి నీకు. నీ పెళ్లి ఏమో తెలియదు కానీ రశ్మి, నా లైఫ్ లో కూడా రామలక్ష్మి ఉందండి. రామలక్ష్మి అంటే నాకు పిచ్చి. అది డైలీ ఇదే టైంకి నీళ్ళకి వెళ్తది. అది వస్తే ఎలాగైనా మాట్లాడి దాన్ని పెళ్లి చేసేసుకోవాలండి. ఎలా చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. రామలక్ష్మి చూడండి మేడం, రాత్రి పొలానికి నీళ్ళెట్టమంటే ఎట్లేదు గాని ఇప్పుడు వచ్చి రామలక్ష్మి అంట. ఇదిగో సిట్టి బాబు, నువ్వేం చేస్తావో తెలీదు. ఈ రోజు రాత్రికి రావాల్సిందే. ఒరే సచ్చినోడా, నేను చెప్పింది పొలానికి నీళ్ళెట్టడం
పొలానికి నీళ్ళ పెడతాలేవే ఎప్పుడు పొలం అంటున్నావు ఇంతకీ ఏం వాడతా యూరియా నిమోనియా గేదె పెడ ఇవన్నీ ఆడతాను అన్ని వాడికే ఫేస్ ఖరాబ్ అయిపోద్ది ఏదైనా ఒక మంచి క్రీమ్ కొనుక్కుని వాడు ఒరే ఏబ్రా చదవా నేను చెప్పేది పంటకి అసలు ఇన్ని మాటలు చెప్తున్నావు కానీ నీకు సొట్టలు తీయడం వచ్చా సొట్ల ఒకటైతే తీస్తాను కానీ ముఖం మొత్తం సొట్టలాగా ఉంది ఎలా తీయమంటావే అవును సిట్టి బాబు నీకు దగ్గరకు వచ్చి చెప్తే గానీ వినపడదు కదా సర్పంచ్ దగ్గర ఎట్టా జాయిన్ అయ్యావు ఆడి దగ్గర నేను ఏదో మేనేజ్ చేస్తానులేవే రామలక్ష్మి ఒకవేళ నీకు వినపడదని ఆయనకి తెలిసింది అనుకో నిన్ను చంపేస్తాడు చంపకుండా నేను ఏదో మేనేజ్ చేస్తాను కానీ నువ్వు పెళ్లికి రెడీ అయిపో చెప్తాను సరే సిట్టి బాబు అడుగో మహారాజు ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా ఊర్లో అందరు నవ్వుతున్నారండి ఎందుకురా కామెడీ అంతంత మాత్రం చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి డీజే చేస్తానని అడిగారు కదండి వయసుకు తగ్గ కష్టపడతా అన్న ఎల్లా అని జాన్ చేస్తా అన్న డి అంటారేంట్రా డి అన్నారా అలా డి అన్నది ప్రోగ్రామ్ కాదండి ఇటు రండి అరే ఇవన్నీ పక్కన పెట్టు గాని ఇంతకి నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా స్టార్టింగ్ లోనే ఇన్ని డైలాగులు మర్చిపోయేవాడికి ఇన్ని నీళ్ళు ఎందుకు రాశాను అనుకుంటానండి ఆయన మీ అసలు వింటున్నట్టు మీకు మళ్ళీ ఉన్న చూడండి ఇప్పుడు బోర్డు మీసాలు లాగా ఆయన అందరూ చూసేస్తున్నారు ఎందుకే మొహానికి గుడ్డ కప్పావు ఏవండి మీరు అందంగా ఉంటారు కదండి రష్మి గారు ఏదోలా చూస్తున్నారండి ఓహో అదోలా చూస్తుందా అరగంట నుంచి ఖుష్బు గారు అదోలా చూస్తున్నారండి నేను వచ్చి 6 నిమిషం అయింది కదే అరగంట అంటావేంటి ఆ 6 నిమిషం కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారండి అవునా ఇక్కడ చూడు భార్య భర్తలు గుసగుసలాడుతాండ్రా అంత అన్యూన్యంగా వాళ్ళ భార్య భర్తలు కదండి అలాగే అన్యూన్యంగా ఉంటారులేండి కాదు కాదు మన గురించి ఏమైనా మాట్లాడుకుంటారంట మీ గురించి మాట్లాడుకునేంత టైం ఎక్కడ ఉంటదండి వాళ్ళకి ఎందుకైనా మంచిది 2 చెవులు ఏడ్చి పడేసి వినరా సరే అండి రే దగ్గరికి వెళ్ళకురు దూరం ఉండే 2 చెవులు అక్కడే దగ్గరగా ఉంటేనే వినిపిద్దు దూరంగా ఉంటే ఎలా వినిపిస్తుందిరా నాకు ఇంకా చాలండి మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకొని రాపండి ఇప్పుడే నా కొద్దిసేపు ఉండిపోతా అబ్బా వెళ్ళండి ఇదిగోండి డబ్బులు తీసుకొని వెళ్ళండి సరే ఏమైందో చెప్పరా చెక్కలు గిట్ల పెడతావు ఆవిడ ఏమందో తెలుసా ఏమంది సర్పంచ్ గారి కండలు ఏంటండి బాబు అలాగే ఉంటాయి అసలు సర్పంచ్ గారు అందరూ ఎవరికన్నా ఉంటుందని మొగుడు ముందే అంటుందండి అలా ఆయన ఊరు పంపించేసిందండి అవునా ఎవరి కోసం పంపించుంటది ఎవరి కోసం నా కోసం అయి ఉంటది కదా అర్థమైందా సర్పంచ్ గారు మీరేంటి నువ్వు మాట్లాడింది విన్నా మా ఆయన వచ్చేస్తాడండి మీ ఆయన ఎందుకు పంపించావో నాకు తెలుసు కూరగాయలు ఇవన్నీ బకెట్లో ఇచ్చి నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా ఏం చేస్తున్నావు ముగ్గురు లేడని ఒక పరాయి ఇంట్లోకి వచ్చి పరాయి స్త్రీతో అసభ్యంగా ప్రవర్తిస్తావా ఏమనుకుంటున్నావు ఏమైంది నేను కూరగాయలకి వెళ్ళే లోపు మావిడితో అచ్చుకుపుచ్చుకులాడుతుండు అచ్చుకుపుచ్చుకులు కాదండి బాబా మా సర్పంచ్ గారు ఎప్పుడైనా సరే ఆయన సినిమాది డైలాగ్ ఉంటే ప్రాక్టీస్ అవుతున్నాడండి అవునా అంతే మీ పిల్ల మీద ఏది దురుద్దేశం కాదండి బాబు సరే జాగ్రత్తగా ఇంకోసారి పదా నేనున్నాను కాబట్టి మేనేజ్ చేశానండి బాబా నా మూడంతా బాగాలేదు కానీ నేను వెళ్ళి లోపల లెక్కలు చూస్తా ఒకసారి మా ఆవిడ ఏం చేస్తుందో చూడు ఆవిడ గారు ఏం చేస్తున్నారో ఏంటో రంగా అమ్మగారు తప్పైపోయింది అమ్మగారు క్షమించండి అమ్మగారు పర్వాలేదు అంటున్నాను కదా ఎందుకంత టెన్షన్ ఇక్కడ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఈ విషయం అయ్యగారు తెలిస్తే అరే రంగా నువ్వు చాలా మంచి పనుడురా మంచి పనుడురా అమ్మగారు ఈ విషయం అయ్యగారు తెలిస్తే అయ్యగారికి తెలిస్తే అన్నారు అమ్మగారు అన్నారు అమ్మగారు పనుడుతో వాళ్ళేం మాట్లాడుకుంటారా ఏమీ లేదు అయ్యగారు ఏమీ లేదు అంతగానే మాట్లాడుకుంటారు ఏమీ లేదన్నాను కదా నన్ను బలవంతం పెట్టకండి అయ్యగారు చెప్పు అయ్యగారు అమ్మగారు తప్పు చేశారు పనుడుతో తప్పు చేశారు కదండి అయ్యగారు అమ్మగారు ఎంత కదండి మనం ఏమండి ఏం చేసావు ఏం చేశానండి నువ్వే చెప్పు ఏం చేసావు నేను పన్నోడు పనోడు పాప పని గురించి మళ్ళీ నాకే చెప్తావా ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు
అది కాదండి, నేను ఏంటంటే అసలు విషయం అక్కర్లేదు. రేయ్, ఇది నా కళ్ళ ముందు ఉంటే చంపేస్తా. నా మాట వినలేదు. పనోడు పాప పని చేసిన తర్వాత ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీన్ని పంపించాయి. A few moments later. నడవే. ఎంత పని చేసావే, నా పరువు రోడ్డుకి ఇచ్చావు కదే. నిన్ను అనవసరంగా నమ్మాను కదే. ఏమైందండి? ఏదో చదువుకోమని కాలేజీ పంపిస్తే 3 నెలలు కడుపు తెచ్చుకుంటావా? ఎవడేవాడు చెప్పు. ఏదో జరుగుతుంది అయ్యగారు. సరే వెళ్ళి చూసిరా. ఆ గొడవ దగ్గరికి నేను ఎందుకు లేండి అయ్యగారు? ఊర్లో సమస్యలని మనమే తీర్చాలి. నాకేం వినిపించి చదువు ఏం చేయాలో ఏంటో. కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాయమంటే 3 నెలలు చెప్పుకోవడానికి నాకే ఏదోలా ఉంది. ఎగ్జామ్స్ రాయమంటే 3 నెలలు అంటే చదవలేదేమో. ఫీజు కట్టలేక 3 నెలలకు ఆపేశారు ఈ పిల్లని. అర్జెంట్ కి క్రెడిట్ మా అయ్యగారు అకౌంట్ వేసారు. అయ్యగారు ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఏమైంది చెప్పు. ఖచ్చితంగా ఈ క్రెడిట్ మొత్తం మీకే రావాలి అయ్యగారు. ఆ అమ్మాయి ఉంది కదా, కాలేజీ ఫీజు కట్టలేదంటే అయ్యగారు 3 నెలల నుంచి చదువు ఆపేశారు. నేను కడతా, నేను మాట్లాడతాను. చెప్పే ఎవడాడు? ఎవడు? నేను. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అంటే ఇదంతా చేసింది చేసింది ఆయనే, చెయ్యబోతుంది కూడా ఆయనేరా. సిగ్గున్నాడు ఎవడన్నా ఇలా చేస్తాడా? మీరు చెయ్యండి, నేను చేస్తా. గర్వపడాలరా బ్లడీ ఫూల్. ఇదేనా ఇదే? ఇది నేను చూడలే. చెప్పరా ఎందుకు అమ్మాయిని మోసం చేస్తావు? మర్యాదగా అమ్మాయిని పెళ్లి చేసుకో. ఒరేయ్, నేను నిజాయితీగా మాట్లాడితే కొడతారేంట్రా? కొడతారేంటి? మరి 3 నెలలు కలుపు చేస్తే కొట్టగా ముద్దు పెట్టుకుంటారా? 3 కలుపు. ఇలాంటి వాడికి నీకు ఊర్లో ఉండే అర్హత లేదు. వెళ్ళిపోరా, జబర్దస్త్ నుంచి వెళ్ళిపోరా. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. చిట్టి బాబు ఏంటి నీకు వినపడదు కదా? నీకోసం డబ్బులన్నీ పోగేసి చెవిటి మిషన్ కొన్నాను. చెవిటి మిషన్ కొన్నావు? ఏది ఎక్కడుంది? చెవిటి బాబు, నువ్వు చెవిటోడివా? అంటే నాకు అంటే ఇన్నాళ్ళు నేను అందరినీ నీ మాటలు నమ్మి ఊరోళ్ళకు దూరం చేశా. మా ఆవిడని పంపించా. నీకు చెవిటితనం వల్ల నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. నిన్ను చంపేస్తా. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మేడం. నా పేరు రాజు డేంజర్ స్మైల్ 143. వీడి పేరు మేడం యుశేఖర్ వరంగల్. అది కొడంగల్ కదరా? అంటే నా స్థాయి తగ్గించద్దనా? లేదు, ఆయన స్థాయి తగ్గించకూడదని. ఫ్రెండ్షిప్ కు టైటానిక్ కు తేడేంట్రా? నీళ్లు వెళ్ళి మునిగిపోయింది టైటానిక్ షిప్. నీలాంటి వాళ్ళ వల్ల మునిగిపోయేవాడు ఫ్రెండ్షిప్ రా. కాదురా, నాకు డౌట్. ఫ్రెండ్షిప్ అంటావు. ఇప్పుడు ఆ మంజుమల్ బాయ్స్ లాగా నేను ఏదైనా లోయలో పడిపోయా, నీకు అదే రోజు జబర్దస్త్ స్కిట్ ఉంది. నువ్వు నన్ను కాపాడతావా లేదంటే వెళ్ళి స్కిట్ చేస్తావా? నేను ఏమైనా పిచ్చోనా? స్కిట్ చేయ, నిన్నే కాపాడతా దునికి. తెలుసు నీకు స్కిట్ చేయడం కంటే నన్ను కాపాడడం చాలా ఈజీ. నీకు ఎప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఏనారా? మన లైఫ్ లో కలర్ఫుల్ ఏం లేదా? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను రా. అవునా? అవును. మరి నీ పరిస్థితి ఏంటి? నేను కూడా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను రా. అవునా? రేపు ప్రపోజ్ చేస్తా. ఆమె ఓకే అంటే ఫస్ట్ నీకే చెప్తా. రేపు ప్రపోజ్ చేస్తా. ఓకే. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే. పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. ఈ అమ్మాయి నా లవరు. పేరు వచ్చేసి మేఘ. చూసి భయపడుతుంది. ఏంటి దూరంగా వెళ్తున్నావు? మా అమ్మనికి దూరంగా ఉండమంది. మీ అమ్మ నాకు దూరంగా ఉండమందా? ఎందుకు? పసిపత్తితో ఉన్న పద్ధతిగా ఉంటావు కానీ నూకరాజుతో ఉంటే నాశనం అయిపోతావు అని చెప్పింది. మీ అమ్మ ఇంద్రజమ్మ. ఏంటి డల్గా ఉన్నావు? డల్గా అంటే బెట్టింగ్ లో 5,000 పోయినాయి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి బెట్టింగ్స్ ఆడొద్దని? నేను ఆడింది IPL లో కాదు, జబర్దస్త్ లో. ₹1,00,000 వచ్చినాడికి 5,000 పోయినా పర్లేదు. నాకు వచ్చేది 5,000. అవి కూడా పోతున్నాయి. ఏం చేయమంటావో చెప్పు. నేను ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను. నువ్వు చెప్తా. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. మై గుడ్ నేమ్ తాగుబోతు రమేష్. నీకు చాలా పెద్ద బ్యాడ్ నేమ్ ఉందని విన్నాను. నువ్వేంటి గుడ్ నేమ్ అంటున్నావు? నేను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు ఎప్పుడో నాన్నకు ప్రేమతో మూవీ తీసినప్పుడు మా నాన్న తీసుకుని సెల్ఫీ దిగడానికి వచ్చా. అప్పుడెప్పుడో సెల్ఫ్ దిగిన దాంతో స్కిట్ చేస్తున్నాను. సరే, ఆ సెల్ఫీ పిక్ ఉందా? ఎప్పుడో 2nd క్లాస్ లో దిగా. ఇప్పుడేం గుర్తుంటుంది? 2nd క్లాస్? మరి చిన్న పిల్లతో స్కిట్ చేస్తున్నా. నువ్వు నా పక్కన ఉంటే ఈ ప్రపంచాన్ని గెలుస్తా. ఇప్పుడు చెప్పాల్సిన డైలాగే ఇది కాదు. డైలాగే మర్చిపోయాడు కానీ పెద్ద ప్రపంచాన్ని గెలుస్తాడు. వీడేంటి నా ఫ్రెండ్ లా ఉన్నాడు? నువ్వు నిజంగా నా పక్కన ఉన్నావు అనుకో, ఈ ప్రపంచాన్ని మర్చిపోతా. నేను ప్రేమించిన అమ్మాయి వీడు ప్రేమిస్తున్నాడా? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అందులో ఎండ్ ఉంది కానీ ఫ్రెండ్షిప్ అందులో ఎండ్ లేదు. కాబట్టి నా ఫ్రెండ్ కోసం నా లవర్ నేను సాక్రిఫైస్ చేసేస్తా. నువ్వు ఓకే అంటే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా. సరేలే, నా ఒపీనియన్ ఏంటో రేపు చెప్తా. రేపు చెప్తుంది. నా రిజల్ట్ రేపే.
ఏంటి మనం 1 year నుంచి లవ్ చేసుకుంటున్నాం. నా లవరు వీడితో 1 year నుంచి లవ్ లో ఉందా? ఫ్రెండ్షిప్ గొప్పదా, ప్రేమ గొప్పదా? ఫ్రెండ్షిపే గొప్పది. నా ప్రేమను సమాజ్ చేస్తా, వాడి ప్రేమకు పునాదేస్తా. ఏంటి చెప్పు, దేనికి వచ్చావు? మనం 1 year నుంచి లవ్ చేసుకుంటున్నాం. పక్కకు వస్తే అలా జరుగుతావేంటి? పక్కకు వస్తే అలా జరుగుతావంటే నాకు నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు, నాకు ఇష్టం లేదు. చిచ్చి, నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇంకొకసారి నా గురించి ట్రై చేయకూడదు. నాకు అరే ఏమైంది అంత సంతోషంగా ఉన్నావు? నా సంగతి ఏముందిలే కానీ నువ్వెంత సంతోషంగా ఉన్నావు చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. నేను కూడా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. నేను లవ్ చేసే అబ్బాయి పేరు నూకరాజు, కత్తిలా ఉంటాడు తెలుసా. నేను లవ్ చేసే అబ్బాయి పేరు రమేష్, చెత్తలా ఉంటాడు. నేను లవ్ చేసే అబ్బాయి కూడా చెత్తలానే ఉంటాడు, కానీ ఏం చేస్తే స్కిట్లా రాశాడు, చెప్పక తప్పలేదు. ప్రేమించడం కంటే ప్రేమించబడడం గొప్పక్క. అయినా వాళ్ళిద్దరు మన ఇద్దరు లవ్ చేశారు కదా, మన ఇద్దరం కూడా అలానే చేద్దాం. నేను నైట్ అంతా నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నా. నువ్వే నాకు కరెక్ట్ అనిపించింది. నేను ప్రేమిస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మీరు నాకు ప్రపోజ్ చేశారు కదా. నేనా? నీకా? ఇంతకీ నువ్వేం చేస్తావు? చదువుకుంటున్నా. చదువుకోండి ఫస్ట్. నీకు ఒక విషయం చెప్పాలి. A few moments later. ఎలా వదిలించుకుందాం అన్నా సరే నా లవర్ నాకే ఏంటి, ఏం ప్లాన్ వేయాలి, ఎలా చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. కరెక్ట్ టైంకి ఐడియాలు కూడా. అరే బాబు, నేను ఎవరితో కరెక్ట్ టైంకి వచ్చావరా? అరే బాబు, మీరే నాకు సాయం చేయాలి. నా లవర్ నన్ను వదలట్లేదు. నీకు మ్యాటర్ అంతా తర్వాత చెప్తాను. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు నువ్వు నాకు లవర్ గా యాక్ట్ చేయి. నువ్వు వీళ్ళ అన్నయ్య రా, నన్ను కొట్టి తిట్టు మోసం చేశాడని ఆ అమ్మాయి ముందు నన్ను బ్లేమ్ చేయరా. నీకు దండం పెడతా, బయట చేస్తాను. వదిలించుకోవాలా? ఆ అమ్మాయిని వదిలించుకోవాలి అంతేరా. ఇద్దరు ప్రేమించడం ఎందుకు, వదిలించుకోవడం ఎందుకు? ఏంటి నీకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? కలుద్దామంటే కుదరదు అంటున్నా. ఏరా సిగ్గులేదా? ఇంకెంత మందిని మోసం చేస్తావు ప్రేమిస్తా అని చెప్పి? కాలేజ్కి వెళ్తుంటే వెంటపడి రెస్టారెంట్లకి సినిమాలకి నన్ను తీసుకెళ్లి ఇప్పుడు మోసం చేస్తావా? అయ్యో వద్దు. ఆడపిల్ల అంటే ఆడబొమ్మలుగా ఉందారా నీకు? ఆ పిల్లలు ఏడిపిస్తావరా నువ్వు? నేను ముద్దు ఒకటే పెట్టుకున్నాను సార్, అంతకు మించి ఏం పెట్టుకోలేదు సార్. పెట్టుకున్నావా? అది కూడా హగ్గు చేసుకున్నప్పుడే పెట్టుకున్నాను సార్. అది కూడా ఆ రోజు రూమ్ లోకి వెళ్ళినప్పుడే పెట్టుకున్నాను సార్. ఇలాంటి వాడువా? నన్ను 1 year తిప్పుకొని మోసం చేసి వదిలేసాడే. నేను 1 year అయినా తిప్పుకున్నాడే, నన్ను 1 day కూడా తిప్పుకోకుండా వదిలేసాడే. ఇప్పుడు ఏం చేద్దాం? సరే అమ్మ నాన్న పెళ్లి సంబంధం చూసింది, అదే చేసుకుందాం. ఇదిగో నా పెళ్లి కుదిరింది, నా పెళ్లికి మాత్రం నువ్వు రాకే. ఇదేంటి, ఇందులో నూకరాజు పేరు ఉండాలి? నూకరాజు పేరు లేదా? పెళ్లి కుదిరింది, మా డాడీ చూసారు. నువ్వు పెళ్లికి మాత్రం రాకు. ఓకే రానులే, పో. నేను నచ్చా, నేను అంతసేపు చూస్తున్నా. రమేష్ గారి పేరు లేదు. రమేష్, ఇందులో నీ పేరు లేదురా. ఇందులో కూడా నీ పేరు లేదురా. మన ఇద్దరం. ఆ అమ్మాయి నిన్ను మోసం చేసిందా? అమ్మాయి నిన్ను కూడా మోసం చేసిందా? అర్జెంట్ గా మనం వెళ్ళి దీన్ని ఖండించాల్సిందేరా. మా హస్బెండ్స్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు దొరకకపోతే మాకు ఎవరు దొరకరు అనుకున్నారా? అంటే వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. ప్లీజ్ మీకు విషయం చెప్పాలంటే బేసిక్ గా మేము చిన్న పొరపాటు అయింది. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు ప్లీజ్, నీ కాలు పట్టుకుంటా. మీరు ఇలాంటి వాళ్ళని మేము పెళ్లి చేసుకున్నాం. మా అమ్మ నాన్న సంబంధం చూసింది. ఎక్కడో పొరపాటు జరిగిందమ్మా, ప్లీజ్ ఆగండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏ ఎల్లమ్మ ఏ పుల్లమ్మ దొరకకుండా ఉంటుందా? ఏం చేస్తావు? రోడ్డు మీద మనకి ఎవరు దొరకపోతారా? ఎవరిని లవ్ చేయకపోతామా?